నాకు అర్థం కాని విషయం ఏంటంటే, శ్రీవారితో షికారుకెళ్ళినప్పుడు మనకు షోకేస్‌లో ఉన్న 4 రాళ్ల నెక్లెస్ నచ్చింది, బొమ్మకున్న పట్టు చీర నచ్చింది అని అడిగితే సంవత్సరానికి సరిపడా సాకులు వెతుక్కొని మరి చెప్తారు. అదే వాళ్ళు మాత్రం ఫేస్‌బుక్‌లో ఫ్యాబులస్‌గా అండ్ యూట్యూబ్‌లో యూజ్‌ఫుల్‌గా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్‌గా కనిపించే ప్రతి ఒక్క రెసిపీని చేసివ్వమంటారు. ఏంటో అండి, మా ఆయనకి కాలీఫ్లవర్ 65 తినాలనిపించిందంట. అందుకని చెప్పేసి ఈరోజు చేయమని చెప్పారు. అదొచ్చేసి యూట్యూబ్‌లో చూసారంట. సో, మనం ఒక బౌల్ తీసుకొని అందులో వే నీళ్లు పోసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి నీళ్లు బాయిల్ అవుతున్నంత వరకు బాయిల్ చేసుకొని అందులో కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇది 70% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అది కుక్ అయిన తర్వాత దాన్ని ఒక స్ట్రెయినర్‌లో తీసుకొని కొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్‌లో పెరుగు తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కాలీఫ్లవర్ని కొంచెం చల్లార్చుకున్నామో ఆ కాలీఫ్లవర్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అండ్ కాలీఫ్లవర్ అనేది ఎక్కువ వేడిగా ఉండొద్దు, కొంచెం చల్లారిన తర్వాతనే పిండి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ ఆఫ్ మైదా, 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ బియ్యం పిండి అండ్ సాల్ట్, పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. వీటన్నింటినీ మంచిగా కాలీఫ్లవర్కి అనేది పట్టాలన్నమాట. సో, మనం కావాలంటే కొంచెం వాటర్ని కూడా కొంచెం కొంచెం చిలకరించుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఏదైతే కాలీఫ్లవర్ పిండి మిక్స్ చేసి పెట్టుకున్నామో అది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా 2 సైడ్స్ మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము దీన్ని ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకొని ఇలా మిగతా కాలీఫ్లవర్ని కూడా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ని వేసుకోవాలి. గార్లిక్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని దాంట్లోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడ్డాక దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి మనము ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లోకి కొంచెము ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని యాడ్ చేసుకొని మంచిగా మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనము కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి. అలాగే మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మిక్చర్ ఏదైతే ఉందో పెరుగుది అది ఇందులో వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని దీంట్లోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీన్ని మంచిగా కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం లిక్విడీగా ఉంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ పులుపుగా తినే వాళ్ళు ఉంటే కొంచెం పైనుండి 2-3 డ్రాప్స్ ఆఫ్ నిమ్మకాయ వేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే కనుక వేసుకోకుండా పర్లేదు, అవాయిడ్ చేస్తే బెటరు. సో, వేడివేడిగా గోబీ 65 ఆర్ గోబీ మంచూరియా రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్